పులిని చూశారు, పులిని వేటాడే బొబ్బిని చూడబోతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే గంటపదంగా చెప్తా ఉన్నాము, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి వెళ్ళి మరి ఒక మన ఉపవాసం ఉండి మరి అమ్మవారి బోనాల పండుగ ఉపవాసం ఉండి ఏ విధంగా అయితే భక్తులు ఉన్నారో ఈ సినిమా కోసం కూడా మేము ఉపవాసంతో మరి గంటాపదంగా పవన్ కళ్యాణ్ గారి భక్తులము, మరి అభిమానం కాదు భక్తుల పరంగా మేము ఈ సినిమా కోసం ఆ విధంగా ఉపవాసంతో ఉన్నాము. టైలర్స్ గుండె బద్దలు కొట్టినట్టుగా మరి బాక్స్ బద్దలు ఏ విధంగా టైలర్స్ ఉన్నాయని చెప్పి తెలుగుతున్నాం. ఫైట్లు అనేది మరి కనివిరి చరిత్రలో మరి పవన్ కళ్యాణ్ అనేవాడు మరి ఇంతవరకు చేసిన సినిమాలో లేని ఫైట్లు ఈ సినిమాలో ఉంటాయని చెప్పేసి ఉండబోతున్నాయని మేము గంటపదంగా తెలియజేస్తున్నాం. పుష్ప కాదు, పుష్ప అబ్బా కూడా వాటి సినిమా పుష్ప అబ్బా సినిమాల రికార్డు కూడా బ్రేక్ చేయబోతున్నది. ఈ సినిమాను మరి దేశ చరిత్రలో కనివిరిగని రీతిలో మరి ఏ హీరోకు ధీటుగా అంతకంటే మిన్నట్టు ఈ కలెక్షన్ ఉండబోతున్నాయని మేము తెలియజేస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, అంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎప్పుడు ఎక్కడ మీడియా ముందు రాలేదు, ఇది ఫస్ట్ టైం. అక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ కోసం మేము ఈగర్గా వెయిట్ చేసాము. అప్పుడు పోస్ట్పోన్ అయినప్పుడే మేము ఆల్రెడీ ఫుల్ ప్రిపేర్గా ఉండేది. బట్ పోస్ట్పోన్ అయిన తర్వాత మళ్ళీ ఎంత టైం తీసుకుంటుందో అనుకున్నాం. బట్ లక్కీగా మనకి తొందరలోనే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. లేదు మాకెప్పుడు ఇది మా కళ్ళ ముందే కనపడతారు కాబట్టి మేము జనసేన వీర మహిళలు అనమాట. సో మాకెప్పుడు కళ్ళ ముందే కనపడతారు కాబట్టి దూరం అనిపించలేదు. బట్ మూవీస్కే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు కాబట్టి అదొక్కటే కొంచెం డిసప్పాయింట్. చాలా బాగుంటుంది. చాలా సార్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా పొలిటికల్లో చాలా బిజీ అయినప్పటికీ సినిమాకి కూడా కొంచెం టైం కేటాయించి ఆడియన్స్ని సంతోషపరచాలనే ఉద్దేశంతో చాలా బాగా చేస్తున్నాడు. అటు పొలిటికల్ ఇటు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ టైం వర్క్ చేస్తున్నాడు. ఓకే, బట్ డాన్స్ మట్టుకు ఇరగదీసేశారు సార్. మేము అది కాపీగా అక్కడ చేస్తాం, 24th రోజు చేస్తాం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందన్న, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యాన్స్ ముఖాల్లో మీకు అర్థమైపోయి ఉండాలి, వెలిగిపోతుంది ఒక్కొక్కళ్ళ ముఖాలు. ఇంకా చెప్పండి అన్న. సినిమా లేట్ అవ్వడం వల్ల అంటే ఫ్యాన్స్ నిరాశ అని ఏం లేదన్నయ్య, వస్తుంది. లేట్గా వచ్చినా మేము లేటెస్ట్గా వస్తాం. రికార్డ్స్ అంటే ఎలా ఉండబోతుంది ఇప్పుడు? చాలా రోజులు అంటే ఒక టాక్ నడుస్తుంది బయట, పవన్ కళ్యాణ్ సినిమా 100 కోట్లు కొట్టలేదు ఇప్పటిదాకా ఒక టాక్ నడుస్తుంది. ఈసారి ఆ టాక్ మేము ఎరేస్ చేయబోతున్నాం. అంటే 100 crores అనే చెప్పను, వేరే. ఓకే, అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్ళ తర్వాత వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది సినిమా అని మీరు అనుకుంటున్నారు? అంటే ట్రైలర్ చూడకముందు కొంచెం ఉండే అరే చాలా లేట్గా వస్తుంది కదా, ఇక్కడ సీఎం వచ్చేసి మన పదవి కూడా చూసుకోవాలి, ఇటు పక్కేమో ఫ్యాన్స్ని కూడా బాధ రానియదని అనుకుంటారు కదా. సో కొంచెం డిసప్పాయింట్ ఉండే. ఆ ట్రైలర్ చూడగానే మొత్తం ఎరేజ్ అయిపోయింది. మూవీ మాత్రం ట్రైలర్ ద్వారా అర్థమైపోతుంది, మూవీ బ్లాక్ బస్టర్ పక్కా. మార్క్ అయితే పెట్టుకోండి, 100 crores పక్కా. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది అండ్ ఈవెంట్ ప్రెస్ మీట్ కూడా అటెండ్ అయ్యారు డిప్యూటీ సీఎం. అవును, పొద్దున్న నుంచి ఇంకా లేసాను, పడుకోలేదు ఇంకా. నేను ఆయన ప్రెస్ మీట్ చూశాను, ఎక్కడ రారేమో అని ఒక టెన్షన్లో ఉండే. ఇప్పుడు వస్తున్నారని తెలిసింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలనే కోరుకుంటున్నా ఒక ఫ్యాన్గా. ఆయన సినిమా 7 సంవత్సరాల తర్వాత వస్తుంది, స్ట్రైట్ ఫిలిం. అందరూ రీమేకులు చేశారు, 100 కోట్ల షేర్ లేదు, ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చి కూడా చాలా ఏళ్ళు అవుతుంది, చాలా చెప్పారు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. మా ఫ్యాన్స్ అందరికీ కూడా అదే ఉంది, ఖచ్చితంగా సినిమా అవుద్ది. 100 crores క్లబ్లోకి ఎంటర్ అవుతుంది. 100 కోట్ల షేర్తో మేము సినిమా ముందుకు తీసుకుని వెళ్తాం ఒక ఫ్యాన్గా. జై పవనిజం, జై పవర్ స్టార్. రిలీజ్ అవ్వబోతుంది, ఏంటి ఎలా ఉంది హంగామా? కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా రోజుల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాబోతుంది, ఎలా ఉంది? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా అధినేత ఈ విజయం సాధించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యొక్క ఉత్సాహం చాలా అద్భుతంగా ఉంది. మేము చాలా సంతోషపడుతున్నాం. జన సైనికులందరూ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ యొక్క సంతోషం మాకు ఇచ్చిన అధినేతకు చాలా మేము కృతజ్ఞతలు. ఈ
సినిమా ఎంత అద్భుతం అయితే ఈ ప్రజలు మన ఫ్యాన్సే చెప్తారు. ఇక ఎక్కడ ఆగేది లేదు, బొమ్మ అదిరింది. లేదు సార్ సినిమా ఎప్పుడు వచ్చినా లేట్ అనేది ఉండదు, రావడం లేట్ అవ్వచ్చు కానీ పక్కా అది ఖచ్చితంగా కలెక్షన్లల్లో 1000 కోట్లు దాటే రేంజ్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మనకెందుకంటే ఇక ఆగదు అది మూవీ అనేది, డేట్ ఫిక్సింగ్ అనేది అది ఏదో డబ్బింగ్ అవి ఇవి కొన్ని కారణాల వల్ల ఆగింది. కానీ అధినేత సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఆస్వాదించే జన సైనికులు ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన యొక్క అభిమానులు ఎంతో కోట్లల్లో ఉన్నారు. అది భారతదేశం కాదు ప్రపంచానికే తెలుసు. ఆయన స్టార్డమ్ ఎక్కడ ఆగదు. ఆయన సినిమాలు డబ్బుల కోసం చేయట్లేడు, ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం చేస్తున్నాడు. ఆయన క్షేమంగా ఉండాలి, సినిమాలు తీయాలి, ఇటు ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఆయన ఇవాళ కొంతమంది హీరోల గురించి కూడా మెన్షన్ చేసి అంతేకాకుండా నా సినిమా నచ్చితేనే చూడండి అని చెప్పడం ఎలా చూడొచ్చు? అవునవును, ప్రజలు ఇప్పుడు అభిమానులు నచ్చితేనే చూడండి అలా సబ్జెక్ట్ ఉన్న సినిమానే ఎన్నుకుంటాడు సార్. ప్రతి ఏదైనా కూడా ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా ఏదో ఒక సమాజానికి మెసేజ్ ఇవ్వాలనే ఒక సంకల్పం, అంటే మార్పు అనేది రావాలి. నేను అంటే భూమి మీద అంటే మా దేశం కోసం మనం ఏమి ఇచ్చినాం అనే విధంగా ఉండాలి. అంటే వచ్చినాం పోయాను అనే కదా, ఏదో ఒకటి చేసిపోవాలి, సమాజం కోసం మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ ఖచ్చితంగా సమాజానికి ఇస్తూ ఆదర్శంగా ఉంటాడండి. ఏ సినిమాలైనా నచ్చితేనే చూడండి, అభిమానులు కూడా క్షేమంగా ఉండాలి, అల్లరి చేయొద్దు, క్షేమంగా ఇంటికి పోవాలి. ఆయన ముఖ్యంగా కోరుకునేది ఆయన సినిమా చూడమని కాదు, అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటారండి. అభిమానులు కూడా తొందరపడవద్దు, ఆగం చేయొద్దు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ కూడా వచ్చారు అండ్ ఇప్పుడు ఈవెంట్ కూడా రాబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు అంటే చాలా రోజుల తర్వాత జనాల్లోకి వస్తున్నారు సినిమా పరంగా. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాకైనా ఇప్పటివరకు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేడు, అది పొద్దున కూడా మాట్లాడాడు, మీ అందరు చూసిర్రు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి హరిహర వీరమల్లు అనే సినిమాకి ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఒక చరిత్రను సృష్టించిండేమో అని నేను అనుకుంటున్నాను. ఇది ఒకటైతే 24వ తారీఖు రోజు థియేటర్లలోకి వస్తున్నాము, బాక్స్ ఆఫీస్ని మరొకసారి షేక్ చేయబోతున్నాము. అది పవన్ కళ్యాణ్ గారి పవర్. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే అక్కడ కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది తప్ప అక్కడ మిగతా ఏమి ఉండదు. ఏ సినిమా కానీ మాకు పోటీ రాదు, పోటీ రాలేదు. ఎందుకంటే మాకు మేమే ఫాలో అవుతాం, మాకు ఎవడు అడ్డు లేడు, మాకు మేము ట్రెండ్ సెట్ చేస్తామని ట్రెండ్ ఫాలో అవుతాం. అయితే ఇప్పుడు ఈ మధ్య వరకు అంటే ఒక 4 ఏళ్ళ నుంచి సినిమా కొంచెం పోస్ట్పోన్ అవ్వడం, చాలా మంది కూడా సినిమాని ఆపే ప్రయత్నాలు కూడా కొంతమంది చేసినట్టు అది జరిగింది కదా, మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఎవరు సినిమాని ఎక్కడ ఆపలేరు. కానీ మీరు అన్నట్టు కొన్ని డేట్లు పోస్ట్పోన్ అయినాయి, అది వాస్తవమే. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, కొద్దిగా షూటింగ్ ప్యాచ్ వర్క్స్ వల్ల ఆగింది తప్ప మిగతాది ఎక్కడ ఏం లేదు. కానీ ఎంత లేట్ అయినా కానీ, ఎప్పుడు రిలీజ్ అయినా కానీ దాంతో మాకు సంబంధం లేదు. కానీ ఏ రోజు రిలీజ్ అవుతుందో ఆ రోజే మేము పండుగలా భావించి పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టుకొని థియేటర్ దగ్గర మేము పాలాభిషేకాలు చేసుకుంటూ, మేము పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ర్యాలీ చేసుకుంటూ మేము ఘనంగా ఎంజాయ్ చేయడమే మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మా లక్ష్యం. ఈ టాటూ చూపించు ఒకసారి మన ఆడియన్స్కి. ఏంటి నువ్వు ఇంత చిన్న వయసులో పవన్ కళ్యాణ్ గారి టాటూ వేసుకున్నావు, ఎందుకు? అంటే నీకు ఎలా ఇష్టం? వయసు చిన్నది, వయసు పెద్దది, హైట్ చిన్నది. అవునా? ఎంత నీ ఏజ్? 17. 17 ఏజ్. ఓకే, ఎందుకు నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం? ప్రజల కోసం సాయం చేయడం, సినిమాలు బాగుండడం, అందుకు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది, హరిహర వీరమల్లు? ఆనందంగా ఉంది, ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కదా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు నీకు అంటే సినిమాల్లో ఎలా ఇష్టం, రాజకీయ పాలిటిక్స్లో ఎలా ఇష్టం? రెండుగా దేవుడు. అంతేనా? మీ ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సేనా? ఎవరు మీది? అమలాపురం. అక్కడ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సేనా అంతా? సో సినిమాకి వెళ్తాం మరి, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరుకుతాయి నీకు? ప్రీమియర్ షోస్ ఆల్రెడీ బుక్ అయిపోయింది. అవునా? ఏంట్రా నీకు బ్రో? హరిహర వీరమల్లు సినిమా అంటే చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది, పవన్ స్టార్ గారు ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేసిన సినిమా. ఎలా ఉండబోతుంది అనుకుంటారు? యాక్చువల్లీ మేము చాలా 5 years నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము స్టడీయింగ్ టైంలో గ్లిమ్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ అప్పటి వరకు ఎక్స్పెక్టేషన్స్ ఓకే నార్మల్గా ఉన్నా సరే, గ్లిమ్స్లో ఆ జంపింగ్ షాట్కి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వెయిటింగ్, ఎప్పుడు అంటే పవన్ కళ్యాణ్కి పాన్ ఇండియా మూవీ పడుతుంది అన్న హ్యాపీనెస్తో అప్పటి నుంచి వెయిటింగ్. బట్ డ్యూ టు చాలా రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అవుతా వచ్చింది.
బట్ ఫైనలీ వస్తుంది. యాక్చువల్లీ చాలామంది షెల్వ్ అయిపోయింది అన్నారు, అయిపోయింది అన్నారు. బట్ అండ్ ఓజీకి కూడా చాలా హైప్ వచ్చేసి దీన్ని కార్నర్ చేయడం అలా అయ్యింది. కానీ బట్ యాజ్ ఏఎం రత్నం సార్ ట్రస్ట్ ద ప్రాసెస్, వీరాగాడి వచ్చకపోతే స్టార్ట్ అవబోతుంది. ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పటివరకు వచ్చిన కంటెంట్స్ కానీ కంటెంట్ అంత సూపర్ అన్న. పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు, ఇంకేదే అవసరం లేదు. సో ఫస్ట్ డే అంటే 100 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న, చేయొచ్చు. అంటే చాలా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తున్నారు కదా, అవుతున్నాయి. ఏపీ గ్యాప్ తో పని ఏంటన్న పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ గిట్ వచ్చే 10 years అయ్యాకే గ్యాప్ ఎలా ఉందో మీరు చూసారు ఆల్రెడీ. ఈసారి మామూలుగా ఉండదు అసలే. పైగా ఫుల్ సక్సెస్లో ఉన్నారు, ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఆల్రెడీ పొలిటికల్ విన్ అయినాయి. అండ్ ద వర్క్స్ ఫస్ట్ మూవీ కూడా సినిమా కంప్లీట్ చేసి ప్రెస్ మీట్లకి ఈవెంట్లకు కూడా ఇంకా తెలిసిందే. లైక్ ఆయన రెస్ట్లెస్ పర్సన్ జనరల్లీ. ఇంకా ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లే. యాక్చువల్లీ అందరూ చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వన్స్ హీ కంప్లీట్స్ ద ఎలక్షన్ రిజల్ట్స్ అవగానే మూవీస్ స్టార్ట్ చేసేస్తారు ఇదే అనుకున్నాను. బట్ ఈ టుక్ ఏ బ్రేక్. ఫస్ట్ 6 months కాన్సన్ట్రేట్ చేశారు కంప్లీట్గా. తర్వాత ఈ అటెండెడ్ ద షూటింగ్స్ ఇవన్నీ. ఫైనల్లీ మూవీ వస్తుంది. యాక్చువల్లీ మూవీ రావడం, పవన్ కళ్యాణ్ మీద స్క్రీన్ మీద చూడడం, అది కూడా స్ట్రైట్ ఫిలిం. రీమేక్స్ ఇవన్నీ వచ్చినాయి మధ్యలో. బట్ 7 years తర్వాత స్ట్రైట్ ఫిలిం రావడం అనేది వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ. అంటే పాలిటిక్స్లోకి వచ్చాక ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా వరకు కేర్ తీసుకొని అన్ని ఊర్లకు వెళ్ళడం, రోడ్స్ వేయించడం, ఇలా చాలా కేర్ తీసుకుంటారు. యాక్చువల్లీ జనాలు అబ్జర్వ్ చేస్తున్నారండి. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ షోకేస్డ్. అక్కడ చేసిన వర్క్ అంతా కనిపిస్తుంది లిటరలీ. జస్ట్ వర్డ్స్ చెప్పేసి వదిలేయడం కాదు. ఇఫ్ యూ సీ మొన్న రోడ్స్ వేయడం, లైక్ ట్రైబల్ ఏరియాస్లో ఎప్పుడో ఎలక్షన్స్ ప్రజా పోరాట యాత్ర ఆ టైం నుంచి ఆయన రేస్ చేసిన ఇష్యూ, డోలీస్లో వెళ్తున్న వాళ్ళకి కుదరట్లేదు, అంబులెన్సులు రావట్లేదు ఇవన్నీ అని. ఇప్పుడు యూ కెన్ సీ ద మొత్తం రోడ్స్ రావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం. యాక్చువల్ రోడ్స్ వస్తే ఆ ఏరియా కనెక్టివిటీ పెరగడంతో ఆబ్వియస్లీ ఆ ఏరియా డెవలప్మెంట్ అన్నీ ఇండైరెక్ట్గా అవి కూడా గ్రోతే అవుతాయి. రోడ్స్ ఆర్ మెయిన్. బట్ ఆయన చేస్తుంది ఇంకా ఆయన చాలా చేస్తారండి. ఇంకా చెప్పడం లేదు దీంతో ఇంత చేశారు ఇంత చేస్తున్నారు అని కాదు. ఆయన ఫీల్డ్స్ ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో వర్క్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ ఇండైరెక్ట్లీ ఆయన వల్ల వేరే డిపార్ట్మెంట్స్ కూడా బాగా వర్క్ చేస్తున్నాయని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. నువ్వేనా సైడ్ లైట్ వేసుకొని వస్తున్నావు కదా.